అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ టైం లైవ్ ఇస్తున్నాను. నేనైతే లైవ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మా బేబీని మేము బస్ ఎక్కించబోతున్నాం ఈరోజు. సో అందుకని ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. నైట్ 10:40కి బస్సు ఉందన్నమాట. సో హైదరాబాద్కి వెళ్తున్నాం. సో ఎలా ఉండిద్దో తెలియాలి. బాబుకి నైట్ జర్నీ మధ్యలో లేచి ఏడుస్తారనమాట. మా బాబు 18 months అనమాట ఇప్పుడు మా బాబుకి. సో వాడి కోసం బిస్కెట్స్ తీసుకున్నాము. ఏడవకుండా మధ్యలో ఒకవేళ నిద్రలో లేచి ఏడుస్తున్నా కంట్రోల్ చేయడానికి పిల్లలకి కొంచెం బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే కదా. సో అందుకని వాళ్ళ నాన్న ఇంకా బిస్కెట్స్ అవి తీసుకురావడానికి పోయాడు. మ్యారీగోల్డ్ అవి అయితే స్వీట్ లేకుండా ఉంటాయి కదా అని. చూడాలి ఎలా జరిగిద్దో బస్ జర్నీ మా బాబుతోటి. ఫస్ట్ టైం పెళ్ళయ్యాక నేను ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను. చూద్దాం బస్ జర్నీ కూడా. చెప్పాను కదా ఈరోజు మేము హైదరాబాద్కి వెళ్తున్నాను. ఫస్ట్ టైం బస్ జర్నీ అనమాట. సో మా వాడు మాత్రం ఇంకా అక్కడక్కడే దొల్లాడుతూ ఉన్నాడు, నేను రాను అని. చూడాలి వీటితోటి నైట్ ప్రయాణం ఎలా ఉండబోతుందో. చూస్తూనే ఉండండి వీడియో మొత్తం. హాయ్ అండి, బ్యాక్ టు బాత్ అనమాట. బాబుకి స్నానం చేయించేసేసాను ఇప్పుడే. సో టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ 9 అయింది. 10:40కి మా బస్సు. సో మా అన్న ఎక్కిస్తానని చెప్పాడు. ఫ్రెష్ అవుతున్నారు అందరూ కూడాను. సో అందరూ కూడా కొంచెం డల్ అయితే అయ్యారు. ఫస్ట్ టైం బస్సు ఎక్కడం కదా. బాబు నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తున్నాం కదా. సో ఎలా ఉంటుందో ఏమో, వాడు ఏడిపిస్తాడేమో అని. అంటే ఎంతమంది పిల్లలు అర్ధరాత్రులు ఏడుస్తారు ఇంకా నిద్రలో అనేది కామెంట్ చేయండి. ఎవరైనా మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటే. మా వాడు మార్నింగ్ అంతా ఆడుకుంటాడు కానీ అర్ధరాత్రి మాత్రం నిద్రలు బాగా ఏడుస్తుంటాడు అనమాట భయపడి. సో మా వాడు చూడండి ఫైటింగ్ చేస్తున్నాడు ఇక్కడ. బాయ్ చెప్పు. ఫ్లయింగ్ కేసు. థ్యాంక్స్ అండి. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. మా అన్న వచ్చాడు బస్సు ఎక్కించడానికి. తను వదిలిపెట్టేసి బస్సు ఎక్కిస్తానని చెప్పాడు. మా వాడైతే గబగబా వెళ్తున్నాడు. అర్థం కాలేదు, ఏదో గమనిస్తూ ఉన్నాడు ఏదో జరుగుతుంది ఇక్కడ అని. ఎలాగో ఆ దేవుడి దయ వల్ల మా వాడైతే ఇబ్బంది పెట్టలేదండి. నైట్ మామూలుగా ఎప్పుడైనా లేస్తాడనమాట, అర్ధరాత్రులు ఏడుస్తుంటాడు. పొట్ట నొప్పికి అని చెప్పి కొబ్బరి నూనె అలా పోస్తుంటే కొంచెం మళ్ళీ రిలాక్స్ అయి పడుకుంటాడు. బట్ డాక్టర్ ఏమో అదేం కాదమ్మా గ్యాస్ ప్రాబ్లం అయి ఉంటుంది, గ్యాస్ మందు వేయండి అన్నారు. కానీ ఎందుకు లేని చిన్న వయసు నుంచి అని మేము వేయట్లేదు. బట్ బాగానే పడుకున్నాడు, ఇబ్బంది పెట్టలేదు బాబు అసలు. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసరికి హైదరాబాద్ ఎల్బీ నగర్ అయితే వచ్చేసింది. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ స్టాప్స్ అనేవి వచ్చాయి కొద్దీ. మా స్టాప్ వచ్చాక మేము దిగాము. బట్ మా వాడు మాత్రం లాస్ట్ స్టాప్ వచ్చేంత వరకు కూడా వాడు నిద్ర లెగవలేదు అసలు. ఎట్లాగో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎంత బందోబస్తుగా వచ్చానంటే 2 డబ్బాలు పాలు 2 డబ్బాలు తీసుకున్నాను. బట్ అస్సలు తాగలేదు, ఇంకా వాడు ఇంటి దగ్గర తాగినవే. అండ్ ఇంకా అసలు మేము నిద్ర లేపినా కానీ లెగవలేదనమాట. లేనానా ఇంక వచ్చింది మనం దిగాల్సిన ప్లేస్ అన్నా కానీ నిద్ర లేవలేదు, హాయిగా పడుకున్నాడు. ఎంత ప్రెజర్ పడి నేను అసలు నైట్ అంతా నిద్రపోలేదు. వీడు ఎక్కడ లేస్తాడు. అండ్ ఫస్ట్ జర్నీ కదా బాబుతోటి అని ఎలా జరిగిద్దో ఈ ప్రయాణం ఎలా ఉంటుందో ఏమో అనే కంగారుగా నేనైతే నాకు నిద్రే పట్టలేదు. చూడండి ఇంక మా స్టాప్ వచ్చిందని మేము పైకి లేపుతున్నా కూడా వాడు ఎంత మొండిగా నిద్రపోయాడంటే, రోజు అయితే మాకన్నా ముందు లేచి కూర్చొని వాడు మమ్మల్ని లేపుతుంటాడు. ఏం చేస్తున్నా? బస్ పోతుందా? ఎన్ని బస్సులు పోయాయి ఇప్పటికి? మా వాడికైతే ఏదో కొత్తగా అనిపించిందో ఏమో, ఇంకా నిద్రమంకైతే అస్సలు వదలలేదు వాడికి. ఎంత తట్టి ఎత్తున అలా కూర్చున్నాడు. బట్ దిగే వరకు కూడా నిద్రపోతూనే ఉండాడు. సో ఇలా అయితే మా బస్ ప్రయాణం అయితే జరిగింది. అండ్ బస్ కూడా అంత కంఫర్ట్గా లేదు, మంచి బస్ రాలేదు ఇది. మేము అనుకున్నది ఒకటైంది, బస్ ఒకటైంది అనమాట. సో కంఫర్ట్గా లేదు బస్ కూడాను. బాబు అయితే హ్యాపీగా నిద్రపోయాడు ఎట్లాగనో. హస్బెండ్ కూడా హ్యాపీగా నిద్రపోయాడు, నేనే నిద్రపోలేకపోయాను బస్లో. అంటే కొంచెం ఎక్కడ బాబు లేస్తాడో, బాబు ఏం అడుగుతాడో, ఏమి ఇబ్బంది పడతాడో అనే ఈ డైలమాలోనే ఉండిపోయాను. హగ్గి మార్చుదామా,
ఇన్కేస్ డైపర్ ఏమైనా లీక్ అవుతుందేమో, బాబు లేస్తాడేమో అంటే ఖచ్చితంగా మదర్కే కదా ఎక్కువ కేరింగ్ ఉంటుంది. అంటే జెంట్స్ బయటపడరు, ఆడవాళ్ళు బయటపడతారు అంటారు కదా. సో అలాగ జరిగింది. మా హస్బెండ్ ఏమో వాడిని కదిలించొద్దు, నువ్వు వాడిని నిద్రపోతున్నాడు, వాడిని వదిలేసే అంటున్నాడు. కానీ అరే నేనేమో ఎప్పుడు లేచి ఏడుస్తాడో ఏమో అని భయంగా అయితే కూర్చొని చూస్తూ ఉండాను. ఇలా అయితే బస్సు ప్రయాణం అయితే జరిగింది. హ్యాపీగానే జరిగింది దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్గా. తర్వాత ఇది ఎందుకు పెట్టానంటే ఆటో వచ్చేసి, ఇది ఆటోలో ఈయన వాళ్ళ వెనక చూస్తే మీరు ఒక బేబీని ఏమంటారు పట్టుకునేది ఉంటుంది కదా, క్లాత్ లాంటిది బేబీని కట్టుకుంటారు కదా బాడీకి. సో అది అయితే ఆయన పెట్టుకున్నాడు బెల్ట్. ఆ బెల్ట్ చూసి నేను షాక్ అయ్యాను అనమాట. ఏంటి ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఒక చిన్న బేబీని తన బాడీకి కట్టుకొని ఉన్నాడనమాట. అది నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. వాళ్ళ అమ్మగారు కూడా వర్క్కి వెళ్తారంట, ఇది జాబ్కి. సో ఆమె 9 వరకు రారంట. సో 9 వరకు ఆమె 6 to 9 వరకు వర్క్ చేసుకుంటారంట. అందుకని అతను ఆ 6 to 9 ఆయన పట్టుకుంటాడంట, అలానే కట్టుకొని డ్రైవింగ్ చేస్తుంటాడంట. 9 నుంచి వాళ్ళ వైఫ్ వస్తుంది, అప్పుడు వాళ్ళ వైఫ్కి ఇచ్చేస్తాడంట, ఇంకా ఆమె ఫ్రీ అయిపోతారని. సో అని చెప్తే నాకు చాలా ఇన్స్పిరేషన్గా, అంటే అదే అంటారు కదా భార్య భర్త కష్టపడి ఒక బేబీ కోసమే కదా ఎంత చేసినా అని, ఆయన అంత కేర్ఫుల్గా చూసుకోవడం నాకు బాగా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అండ్ ఇక్కడ మా వాడైతే క్రికెట్వి చెప్పమంటే క్రికెట్ ఎలా అవుట్ ఎలా చెప్తారు చెప్పు అంటే వాడు నోట్లో వేలేసుకొని 4 ఎలా చూపిస్తారు, 6 అవుట్ ఎలా చూపిస్తారు, అవుట్ వైడ్ ఎలా చూపిస్తారు, వైడ్ బ్యాటింగ్ ఎలా చేయాలి, బాల్ ఎలా వేయాలి, బాల్ ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నా. నేను రాను. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి స్టార్ట్ చేసాము. ఇల్లంతా కూడా ఎలా అంటే అలా ఉందని చెప్పి ఇంకా టిఫిన్ చేసుకోవడానికి ఏం లేవు కాబట్టి ఇంట్లో సామాను ఉన్నాయి, బట్ ఏం పిండి ఏం వేయలేదు కాబట్టి ఇంకా అందులో ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవాలి, నీట్గా మురికి ఉందని చెప్పి మేము టిఫిన్ అయితే బయట తెప్పించుకున్నాం, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని రాఘవేంద్ర విల్లాస్ మేము మా దగ్గరలో ఉన్నటువంటి షాపు శ్రీ రాఘవేంద్ర విల్లాస్ నుంచి మేము ఫుడ్ అయితే తెప్పించుకున్నాము. పూరి వడ సాంబార్ ఇడ్లీ ప్లెయిన్ దోశ తెప్పించుకున్నాం. ఇంకా పూరి అయితే మిగిలిపోయాయి, 3 పూరి వచ్చాయన్నమాట. సో ఎక్కువైపోయింది టిఫిన్ అనేది. సాంబార్ ఇడ్లీ చూడండి, సాంబార్ ఎంత పెద్ద ప్యాకెట్కి ప్యాక్ చేసి పెట్టారో. అదే మా నెల్లూరులో అయితే మొత్తం డిప్ చేసి బాక్స్లో పెట్టి ఇచ్చేస్తారు అలాగే. సో ఇడ్లీ కూడా పలుచగా ఉన్నింది, బట్ సాంబార్ చాలా ఇచ్చారు. సో వడ సాంబార్ని మేము దాంట్లో డిప్ చేసుకొని తినేసాము. ఇంకా ఇది మా బ్రేక్ఫాస్ట్. ఇంటికి ఫస్ట్ డే ఆఫ్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్కి వచ్చాక ఫస్ట్ డే మేము తిన్న బ్రేక్ఫాస్ట్ ఇదే. అయితే ఆయిల్గానే ఉంది, అంత బాగాలేదు వడ. ఇడ్లీ సాంబార్ బాగుంది నీట్గా, దోశ కూడా బాగుంది. అండ్ మా వాడైతే ఇంకొచ్చి రాగానే ఇంకా బ్యాట్ తీసుకొని ఆడుతూనే ఉన్నాడు. ఇంకా ఇంట్లో ఉండే బొమ్మలన్నీ గబగబా తీసి కింద వేసేసి మేము ఒక పక్క సర్దుకుంటూ వస్తుంటే వాడు ఒక పక్క మొత్తం ఇలా జరిగిందండి మా ఈ హైదరాబాద్ ప్రయాణం మా బాబుతోటి ఫస్ట్ బస్ జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మా హస్బెండ్ ఏదో కామెంట్ చేస్తున్నాడు, మేము పట్టించుకోవట్లేదు. ఇక నుంచి నేను ఎవరేమన్నా పట్టించుకోదలుచుకోలేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.